ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి సమాజం తీవ్రంగా శ్రమిస్తోంది. చాలా మందికి బయటికి వెళ్లే సమయం లేక ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే నడవటం, పరిగెత్తడం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ట్రెడ్మిల్ కు ఉన్న డిమాండ్ ను గుర్తించాడు ఓ యువకుడు. కరెంట్ అవసరం లేకుండానే ట్రెడ్మిల్ తిరిగేలాగా తయారు చేశాడు. ట్రెడ్మిల్ పైన నడుస్తుంటే తిరిగేలాగా తయారు చేసి ఫిట్నెస్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక చెక్కతో ట్రెడ్మిల్ తయారు చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్న వరంగల్కి చెందిన యువకుడిపై స్పెషల్ స్టోరీ. ఆరోగ్యంగా ఉండడం కోసం డైలీ వ్యాయామం చేయడంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ బిజీ లైఫ్లో ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో ట్రెడ్మిల్ లాంటివి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించారు వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు. తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్మిల్ ని తయారు చేస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాడు. ఇతని పేరు హరీష్ చారి. తల్లిదండ్రులు అరుణ్ కుమార్, వసంత. వరంగల్లోని కాట్రపల్లిలో నివసిస్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులు చేస్తున్న వడ్రంగి వృత్తిని తాను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని హరీష్ భావించాడు. పట్టణాల్లో నివసించేవారు వ్యాయామం చేయడం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ని కొనుగోలు చేస్తున్నారని గుర్తించాడు. దీంతో తక్కువ ఖర్చులోనే ట్రెడ్మిల్ తయారు చేయాలనుకున్నాడు. చెక్కతో పాటు బెల్ట్, బేరింగ్, రింగులు వంటి పరికరాలను ఉపయోగించి 15 రోజుల్లోనే ట్రెడ్మిల్ను తయారు చేశాడు. 100 కేజీల బరువును తట్టుకునేలా ఈ ట్రెడ్మిల్ ని తయారు చేశానని హరీష్ అంటున్నాడు. కరెంటుతో అవసరం లేకుండా పనిచేయడంతో వరంగల్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన చేత ఈ యొక్క వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఇది ఎలాంటి కరెంటు లేకుండా దీన్ని మనము యూజ్ చేయొచ్చు. గ్రౌండ్స్కు వెళ్ళలేని వారు ఇంట్లో ఉండి అలవోకగా దీన్ని వాడుకోవచ్చు. శరీర దారుఢ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఫోల్డింగ్ చైర్ను కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా పోడియంస్, ఫ్లయింగ్ బోర్డ్, ఇంకా వినూత్నమైన ఆలోచించితే ఇంకా కొన్ని టాయ్స్ కూడా చేయడం జరిగింది. తమ కొడుకు వడ్రంగి పని చేస్తుంటే మందలించినట్లు తెలిపారు హరీష్ తల్లి. కానీ ట్రెడ్మిల్ చూసిన చాలా మంది కొనుక్కొని పోయేందుకు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికీ చాలా మంది ట్రెడ్మిల్ కొనుగోలు చేయడానికి వస్తున్నారని తెలిపారు. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తి పాటలు వాయిస్తుంటానని అంటున్నాడు హరీష్. వాకింగ్ వెళ్తా అంటే వెళ్ళి దోస్తులతోటి నేను ట్రెడ్మిల్ చేస్తా కరెంట్ లేకుండా చేస్తా అని అన్నాడు. వాకింగ్ మిషన్ చేస్తా అన్నాడు. ఇవి ఉన్న పని సరిపోదారా అంటే చేస్తామ్మా నేను చేస్తానని చేసిండు. అందరు వచ్చి చూసిపోయిండ్లు, తొక్కిండ్లు, మంచిగా ఉన్నదని ఇట్లా అమ్మిన 5-6. ఇంకా నాకు కూడా సంతోషమైంది. చెక్క ట్రెడ్మిల్తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్. ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని తయారు చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉండడంతో ఓ సంగీతం టీచర్ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. హరీష్ చిన్నప్పటి నుంచి చాలా కొత్త కళలు నేర్చుకొని చేయాలనే ఒక ఆలోచనతోటి వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది. వృద్ధులు కానీ, కొంతమంది సిటీలో ప్లేస్ లేని, గ్రౌండ్కు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని కరెంట్తో పని లేకుండా నడిచే విధంగా మనోడు చెక్కతోటి తయారు చేసి కొంచెం ఒక మంచి ఇన్నోవేషన్ కనుక్కోవడం జరిగింది. దాంతోపాటు ఫోల్డింగ్ చైర్స్, ఫ్లయింగ్ బర్డ్స్, వీల్స్ అవన్నీ తయారు చేసిండు. పోడియంస్ అవన్నీ తయారు చేసిండు. ఉన్నత చదువు చదివిన వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నారు హరీష్. వృత్తి నైపుణ్యంతో పాటు వినసొంపైన వేణుగానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హరీష్ ట్రెడ్మిల్ తరహాలో మరిన్ని పరికరాలను చెక్కతో తయారు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగం కోసం చూడకుండా వృత్తినే ఉపాధిగా మలుచుకుని రాణిస్తున్న హరీష్ నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.